మరి ముఖ్యంగా బాలబాలికలు బిడ్డలు చాలా బాగా ఆరోగ్యకరంగా ఈ డ్యాన్స్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం చేశారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ వనమోర్చ కార్యక్రమం అనేది దాదాపుగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. దాదాపుగా 84-85లో కూడా ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం. ఎక్కడైనా కానీ ఫారెస్ట్ కాపాడాలి, కన్జర్వేషన్ కాపాడాల్సిన అవసరం ఉంది. మరి రానికి జనాభా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, అజస్టిక్ పెరిగిపోయింది. మనకు చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఇప్పించాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది, నాకన్నా చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు. నంద్యాల నుంచి కర్నూలు పోయే వరకు కూడా ఇటుపక్క అటుపక్క అన్ని చెట్లు ఉండేవి. ఎన్ని కిలోమీటర్లు ఉందో నంద్యాల కర్నూలు అన్ని కిలోమీటర్లు కూడా చెట్లు ఉండేవి. ఇప్పుడు త్యాగలవారి వరకు కూడా మన జిల్లా వరకు కూడా దాదాపుగా స్టేట్ సెలెక్షన్ ఉండేది. మరి వారికి రమణయ్య గారికి బాగా భక్తి ఉండేది. ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓలు అయితే ఇక్కడ దీనికి సంపదను కాపాడేది. కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదను కాపాడాలా, మీరు కాపాడకపోతే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసి, ఇదే కాకుండా ఐరన్ కానివ్వండి, అపరకం కానివ్వండి, కోలు కానివ్వండి, ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది. లేకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు. దాదాపుగా నంద్యాల టేకు కానీ, అదే కానీ రోడ్డు కానీ, రెస్టారెంట్లు కానీ ఉండేది కంప్లీట్గా కనుమరుగు అయిపోయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల క్రితం అన్ని పుష్కరంగా ఉండేటివి. డిపోలు పెట్టి డిపోల్లో ఓపెన్గా అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో సరే మా నాయకుల గురించి మనకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పడితే ఇలా పడ్డారు, ఎందుకు పోయింది, ఏం కదా అనేది అన్నీ చూశారు. నా ముందు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయారు. మన కర్తవ్యం, మన బాధ్యత. ఇందాక చెప్పారు డిఎఫ్ గారు, కలెక్టర్ గారు, చిన్న పిల్లవాడిని ఏ రకంగా చదువుతాం ఆ రకంగా. సంజయ్ నగర్ కానీ, పద్మావతి నగర్ కానీ, శ్రీనివాస్ నగర్ కానీ అన్ని చెట్లు వేసాం. ఒక చెట్టు మిగిలిందే. మన కౌన్సిలర్ల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత, అధికారుల బాధ్యత, ఒక్కటి కాదు సమష్టి అందరిది బాధ్యత. అందరూ కూడా కలిసికట్టుగా కాపాడితే ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. మన ఇంట్లో చెట్లు పెట్టుకుంటాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే 1999-2000 అనుకుంటాను, జైన్ గారు ఉన్నారు. ఆయన హైదరాబాద్ చంద్రబాబు దగ్గర గైడెన్స్గా ఉన్నారు. ఇక్కడ బహుశా చేశామంటే రాక్ ఫిల్లింగ్ ట్యాంక్స్ ఏర్పాటు చేయాలి. ఫారెస్ట్లో రాక్ ఫిల్లింగ్ ఎంతైతే కొండ నుంచి నీళ్ళు ప్రవహిస్తాయో అక్కడక్కడ మన రాళ్ళు పెట్టి అది రీఛార్జ్ చేస్తూ ఉంటాయి. రాక్ ఫిల్లింగ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలా. కాబట్టి ఫారెస్ట్ ఏరియా తిరుగుదామని చెప్పి దిగాం. ఆ రోజు డీపీ గారు చెప్పారు, సార్ ఇక డోరంతా ఊరే లేస్తాయి, మొత్తం కూడా ఫారెస్ట్ అంటే ఆ రోజుల్లో ఇది సార్ దాంట్లో మనకు తెలుసు. కానీ ఆ రోజు డీపీ గారు చెప్పారు, కన్జర్వేటర్ గారు, ఇదంతా ఫారెస్ట్ సార్, ఊరే లేవు ఇవన్నీ అని, మొత్తం అన్ని ఊర్లు అయిపోయినాయి. మన నంద్యాల జిల్లా చూస్తే 9,64,000 హెక్టార్స్ ల్యాండ్ ఉంది. అందులో 3,14,000 హెక్టార్స్ ఫారెస్ట్ ఉంది. అంటే దగ్గర జిల్లాలో ఉండడం అన్నది నిజంగా అదృష్టం. కానీ మొత్తం జిల్లా పరిధి మొత్తం అంతా ఇది విస్తరించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనం గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అంటే అది పెంచడం అంటే మొక్క నాటడంతో మన పని అయిపోదు, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్తో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యతో కూడా జిల్లాలో గ్రీన్ కవరేజ్ పెంచడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ లెసన్స్ లో ఉంటుంది వాటర్ సైకిల్ గురించి. మీ తమ్ముడు, అన్న, అక్క, చెల్లి బర్త్డే రోజు కావచ్చు, ఒక మొక్క నాటడం అన్నది ఖచ్చితంగా చేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ప్లాంటేషన్ వైపు. ఆ మొక్కని, ప్రతి ఒక్క మొక్కని ఒక స్టూడెంట్ కానీ అడాప్ట్ చేసుకుంటే మీ స్కూల్లో వేసినప్పుడు ఆ అడాప్షన్ అన్నది వాళ్ళకి ఆ ప్రకృతి పట్ల, నేచర్ పట్ల వాళ్ళ అటాచ్మెంట్ అన్నది బాగా పెరుగుతుంది. నేచర్తో కలిసి బతకడం అన్నది కూడా వాళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తర్వాత మన ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు టోటల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మన జిల్లాని హరిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరిని కృషి చేసి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం ఎండ్ చేస్తాం. అంటే ఈ ప్రక్రియ అప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఈ రోజే మొదలుపెట్టి ఈ రోజే కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ కాదు. సో ప్రతి ఒక్క మొక్కని కూడా నాటాలి. పక్కనే కలెక్టరేట్ ఉంది కాబట్టి వచ్చి చూస్తాం మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి. మొత్తం టార్గెట్
కోరుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే పిల్లలు విన్యాసం చేశారు తన ముస్లిం వారు నానా వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలుసుకోండి. జై హింద్, జై తెలుగు. థ్యాంక్ యూ సార్. వనమహోత్సవం గురించి, చెట్ల గురించి, ఎన్విరాన్మెంట్ గురించి లాస్ట్ 40 years నుంచి మినిస్టర్ గారి ఎక్స్పీరియన్స్ని వారి ఎక్స్పీరియన్స్ని చాలా చక్కగా అందరికీ